అందరికీ నమస్కారం అండి. థాయిలాండ్లో రైలు ప్రయాణం అయితే చేస్తున్నాను. లాస్ట్ వీడియో చూసుకుంటే నిన్న బ్యాంకాక్ నుంచి చాంగ్ మాయ్ అని ఒక ఊరు వెళ్తూ ట్రైన్లో అయితే ఉన్నాను. ఇది వచ్చేసి మనం ఉన్న బోగి సెకండ్ ఏసీ అనమాట. ఏసీ నిద్రపోవడానికి స్లీపర్ బాగుంది. ఒక్కసారి చివరికి వెళ్తే అదిగోండి అక్కడ కనపడుతుంది కదా, వెనకమాల రైల్వే ట్రాక్ లైన్ చూడొచ్చు. ఒక్కసారి ఈ ట్రైన్లో అన్నీ చూడాలి. మనం తీసుకున్న బెడ్ ఇలా ఉంటుందండి, మొత్తం కింద పైన కట్టలు ఇచ్చారు. బాగుంది నీట్గా. ఇక్కడికక్కడ సింకులు ఉన్నాయి, ఎక్కడ కూడా చెత్త లేదండి. ఎవరు చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేలా డస్ట్బిన్లోనే పడేస్తున్నారు. వాటర్ వస్తున్నాయి, సబ్బులు. ఇది ఇంకొకటి, ఇదేంది ఇంకా స్పేషియస్గా ఉన్నట్టుంది. అంటే ఇది ఫస్ట్ క్లాస్ అయ్యింది మేబీ. మన బెడ్కి ఈ బెడ్కి తేడా ఉంది. పెద్ద బెడ్. ఇది చిన్న స్టేషను, 1 నిమిషం ఆగిద్దంట. మేమో అంట పేరు. పోతే అలాగే ఇక్కడ ఈ ట్రైన్లో అండి నాకు నచ్చింది ఏంటంటే ఒక మెన్యూ తీసుకొని వచ్చి మనకి చూపించి మీకు ఏ ఫుడ్ కావాలని అడుగుతున్నారు. బాగుంది అది. కాకపోతే రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. ఒక మీల్ వచ్చేసి యావరేజ్ ఏ మీల్ అయినా కానీ మన డబ్బుల్లో ఒక 450-500కి తక్కువ లేదు. నైట్ అంతా పనుకోవడానికి స్లీపర్ కదా, డే టైంకి వచ్చేసరికి కూర్చోవడానికి సెట్ చేసేస్తున్నానండి. బాగుంది. हलवा चिकर 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 हलवा हलवा पेन्ने हलवा पेन्ने हलवा पेन्ने हलवा हलवा पेन्ने हलवा पेन्ने हलवा पेन्ने हलवा. టైం వచ్చేసి 12 అవుతుందండి. నాకేంటో శ్రీలంకలో ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. హాయ్ బ్రో. Welcome to Chiang Mai. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. Hello Chiang Mai. Say Sawadi Chao. Yeah, you say. You say హలో చియాంగ్ మాయ్. సవాడి చావ్. Sawadi Chao. సవాది చావ్. Yeah. Yeah. Hello Chiang Mai. Say Sawadi Chao. సవాది చావ్. Yes. నైస్. మంచి వాళ్ళలో ఉన్నారండి ఊర్లో. ఫస్ట్ ఇంప్రెషన్. మనోడు బ్యాంకాక్ లో ఉన్నప్పుడు ఒక్కడు కూడా వచ్చి దేకడు. వచ్చేసింది స్టేషను. వెల్కమ్ టు చాంగ్ మాయ్. వచ్చేసామండి. అసలు రైల్వే స్టేషన్ అంత పెద్దదేం కాదు, కానీ బాగుంది. ఎక్కడికి వెళ్ళాలో ఏంటో ఏమీ తెలీదు. ఇదే లాస్ట్ స్టాప్ కావాలా? ఇటు ఒక ట్రైను, మళ్ళీ ఇటు ఒక ట్రైను. చిన్న రైల్వే స్టేషన్. ప్రశాంతంగా ఉందండి. ఫస్ట్ ఇక్కడ గొడవ లేదు, ఏమీ లేదు. ఏదైనా అవసరానికి మించి ఎక్కువ ఉన్నా కానీ ఇబ్బందే. అలాగే అధిక జనాభా. అమ్మో వేడి ఎక్కువ ఉందండి ఇక్కడ కూడా. ఎండాకాలం కదా. ఇప్పుడు బయటికి వెళ్ళి ఫస్ట్ ఏమైనా ఫుడ్ తినాలి మనం. మొత్తం అసలు రైల్వే స్టేషన్ మొత్తం పాత వైపుతో ఉంది. బాగుంది. ఇట్స్ ఓకే సార్, థ్యాంక్ యూ. 7-Eleven ఉంది, పక్కనే లోకల్ ఫుడ్ ఉంది, స్ట్రీట్ ఫుడ్. చూద్దాం. మంచిగా ఇక్కడే కొంచెం ఎక్కువ రోజులు నుండి వీడియోస్ చేస్తాను. ఇదంతా చాంగ్ మాయే, కాకపోతే మనం ఏంటంటే సిటీలోకి వెళ్ళాలండి. సిటీ వచ్చేసి ఒక 3-4 కిలోమీటర్సే ఉంటుంది. అందరు ట్యాక్సీలు మాట్లాడుకుని వెళ్తున్నారుగా. ఏమైనా ఫుడ్ తినాలి మనం ఫస్ట్. ఆయిల్ లో. థ్యాంక్ యూ. అదే మన చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పేశాను. ఇక్కడ నేను బ్యాంకాక్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కొంచెం తక్కువ రేట్లే ఉన్నాయండి హాస్టల్ అవి. ఫస్ట్ ఏదైనా తక్కువ రేట్లో బుక్ చేసుకుందాం హాస్టల్. ఇక్కడ మ్యాడ్ మంకీ కూడా ఉంది. అర్రే, ఇక్కడ ఒక సూప్ కూడా ఇచ్చారే, థ్యాంక్ యూ. ఇంకొకటి అండి, ఈ చాంగ్ మాయ్ అనే ఊరికి మన భారతీయులు అనే వాళ్ళు చాలా తక్కువ మంది వస్తారు. కాబట్టి ఏంటంటే వాస్తవాలు మాట్లాడుకుంటే ఇక్కడ మన వాళ్ళకి కొంచెం వాల్యూ అయితే ఇస్తారు. అదే బ్యాంకాక్, పట్టాయా అటు వెళ్తే ఏంటంటే కొంచెం తక్కువగా చూస్తారనమాట. ఎందుకంటే మన వాళ్ళ బిహేవియర్ కూడా అంతే ఉందిలేండి. ఈ మధ్య చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయడం, గట్టిగా మాట్లాడాలు, తోసుకుంటా వెళ్ళిపోవడాలు. సో ఇట్లాంటివి చాలా నేనే చూశాను. నాకే అనిపిస్తుంది ఏంట్రా ఇట్లా చేస్తున్నారని. థ్యాంక్ యూ. కప్పున్ కాప్. ఇక్కడ స్పూన్లు అవన్నీ కూడా ఇట్లా మనం తీసేసుకోవాలి. బాగా నీట్గా పెట్టారు. బాగుంది. అలాగే వాటర్ కూడా మనకి ఐస్ క్యూబ్స్ వేసి ఇచ్చారండి. ఎక్కడికి వెళ్ళినా ఇంత ఇలా కల్చర్. ఇంకా అలాగే బాదం పప్పు డైలీ నానబెట్టుకొని అయితే తింటానండి. కొంచెం రేటింగ్ బాగున్నది, అంటే మరీ సూపర్ ఉన్న రేటింగ్ కాదు, బాగున్న చేసుకున్న. 400 రూపాయలు పడిందండి మన డబ్బుల్లో.
చూడండి ఎంత చూపిస్తుందో, 19 బాట్లు. ఇప్పుడు దాకా నేను చూసిన వాటిలో చీపెస్ట్ గ్రాబ్ ప్రైస్ అనమాట. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లకి 19. ఎంతసేపు పట్టిద్దో ఏంటి రావడానికి. 60 బాట్లు అయితే తీసుకున్నారు, అంటే 3 ఆటలు 18, 180 రూపాయలు. వచ్చేసారండి, లెట్స్ గో. ఖచ్చితంగా యూనిఫామ్ అయితే వేసుకొని ఉన్నారు ఇక్కడ వీళ్ళు. ఇది కూడా బాగుంది. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. యా లెట్స్ గో. ఇక్కడ పోతే ఇంత పెద్ద బ్యాగ్ వేసుకొని లాగేస్తుంది వెనక భుజాలు. ఓకే ఓకే, తప్పదు, డబ్బులకి ఒకరిది పడ్డాగా. 60 బాటిల్ పెడితే కారు వస్తుంది, అంటే ఇప్పుడు నేను ఫుడ్ తిన్నంత రేటు. మా బ్యాంకాక్లో అయితే మినిమం 100 బాటిల్ పైనే ఉండేది కారు, ఇక్కడ 60 బాటిల్ ఏంటో. పెన్నే హల్వా పెన్నే హల్వా పెన్నే హల్వా హల్వా పెన్నే హల్వా పెన్నే హల్వా పెన్నే హల్వా హల్వా పెన్నే హల్వా పెన్నే హల్వా పెన్నే హల్వా హల్వా పెన్నే హల్వా పెన్నే హల్వా. ఇక్కడ నుంచే సిటీ స్టార్ట్ అనుకుంటా. రూల్స్ అయితే ఫాలో అవుతున్నారండి మంచిగా అందరూ. ఇంత లగేజ్ పెట్టుకొని ఈ బ్యాగ్ కష్టమే. என் செல்ல குட்டினி என் தங்க கட்டினி என் ரம்ப அழகினி என் ரோமியோவும் நீ கனிந்த மம்பழனி இனிக்கும் மதுளனி பெண்ணே 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 ஹல்வா பெண்ணே ஹல்வா ஹல்வா பெண்ணே ஹல்வா பெண்ணே ஹல்வா பெண்ணே ஹல்வா ஹல்வா. గొంతులోకి వచ్చేసాం. గొంతులు కూడా ఎంత నీట్గా ఉన్నాయో ఇక్కడ. నాకైతే భలే నచ్చేసింది ఈ ఊరు, చాంగ్ మాయ్. నా జీవితంలోనే బుక్ చేసిన చీపెస్ట్ గ్రాబ్. ఓకే థ్యాంక్ యూ, బాయ్. అబ్బా భలే పని చేసింది కదా గ్రాబ్ ఆవిడ. నేను బీ హోమ్ పెట్టుకుంటే నన్ను ఎట్ హోమ్ దగ్గర దింపేసింది. ఇది వేరు అది వేరు. ఇక్కడేమో 700 బాటిల్ అంట. సరిపోయిందండి. ఇప్పుడు ఇంకో 20 బాటిల్ పెట్టి బుక్ చేసుకున్నా. ఇక్కడ నుంచి 1.2 కిలోమీటర్కి. ఏంట్రా బాబు ఇన్ని గుళ్ళు ఉన్నాయి ఇక్కడ. பெண்ணே ஹல்வா பெண்ணே ஹல்வா பெண்ணே చీరదండా ఈ చాకరి రాజా. మొత్తానికి వచ్చాము. మెట్లే ఎక్కడ మాత్రం తప్పట్లా. హాస్టల్ అంతే, అంటే అంతే, తప్పదు ఇంకా. అది మనం పెట్టిన 400 రూపాయలకి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చిందిలే అదృష్టం. పైన ఇచ్చుంటే అల్లాడిపోవాలి లేక. ఇప్పుడు వెళ్ళి ఒక మసాజ్ చేయించుకుని వచ్చి, బ్యాంకాక్లో ఉన్నట్టుగా ఇక్కడ గొంతుల్లో మసాజ్ పార్లర్లు ఏం లేవు. ఇక్కడ గ్రాబ్ రేటు తక్కువ ఉండడానికి గల రీజన్ ఏంటంటే మోటార్ బైక్లో రెంట్లు ఎక్కువ తీసుకుంటారు. రెంట్ ఎంత ఉండిద్ది? 250 బాట్లో 300 బాట్లో ఉంటుందండి. ఇక్కడ మంత్లీ డైలీ రూమ్ కూడా ఉందా? మంత్లీ రూమ్ తీసుకుంటే చూడాలి, మనం చూసి మనకి నచ్చితే తీసుకోవాలి. ఇక్కడ మనం సెట్ అవ్వగలం అనుకుంటే ఎందుకు, అందుకే మనం ఒకరోజే బుక్ చేసుకున్నాం. చూద్దాం, రేపు ఇక్కడ సిటీ టూర్ కవర్ చేసి రేపు కూడా ఇంకో 400 300 బుక్ చేసుకొని ఏదో ఒకటి నచ్చితే అప్పుడు మనం ఇక్కడ ఉండి లైఫ్ స్టైల్ మామూలు కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ ఏదో మసాజ్ పార్లర్ ఉంది. థాయి మసాజ్ 300, అబ్బో ఆయిల్ మసాజ్ 400. పోతే ఆ మసాజ్ సెంటర్లో వీడియోకి ఒప్పుకోలేదండి. కొన్నిట్లో ఒప్పుకుంటారు, కొన్నిట్లో ఒప్పుకోరు. ఇంక నేనేం చేశానంటే మసాజ్ చేయించుకొని వచ్చి నిద్రపోయాను. టైం వచ్చేసి సాయంత్రం 6 అవుతుంది చాంగ్ మాయ్లో. ఇప్పుడు ఇక్కడ నుంచి చాంగ్ మాయ్లో ఈరోజు ఆదివారం కదండి, ఈ వీడియో రేపు రిలీజ్ అవుతుంది సోమవారం. ఒక సండే నైట్ స్పెషల్ మార్కెట్ అని ఒకటి ఉండిద్దంట. ఇక్కడ నుంచి అని చూపిస్తుంది, ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ చూపిస్తుంది. నడుచుకుంటూ వెళ్ళిపోదాం. సండే మార్కెట్ అంటున్నారు కదా, నాకు సండే మార్కెట్ అంటే మా గుంటూరు అరండాలపేటలో పెడతారండి, అదే గుర్తుకు వస్తుంది. మరి ఇక్కడ చెప్తున్నా, గుంటూరులో ఉండేవాళ్ళు మీకు తెలుసుగా సండే మార్కెట్ ఎలా ఉంటుందో. సో ఇక్కడ కూడా చూద్దాం ఆ నైట్ సండే మార్కెట్ ఎలా ఉంటుందో ఏంటో. నా వెనకమాల కనపడుతుంది తాఫే గేట్. చియాంగ్ మాయ్ పాత నగరానికి ఇది ఒక ద్వారంలా ఉండేది అప్పట్లో. ఇది ఇంకా హార్ట్ ఆఫ్ ద సిటీ అనమాట. చాలామంది ఇక్కడ ఫోటోలు కూడా దిగుతారండి. నాకు చూడగానే ఫస్ట్ ఫోటోలు దిగాలనిపించింది. ఇక్కడ పీజియాన్స్ వస్తాయి, వాటికి ఏంటంటే మేత వేస్తారు టూరిస్టులు. అరే మన వైజాగ్ బీచ్లో పెట్టినట్టు పెట్టి అమ్ముతున్నారే. అది కూడా ఆయన మేత వేస్తున్నాడు. గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా ఇక్కడే చూపించింది. ఇదే అండి చియాంగ్ మాయ్ సండే నైట్ మార్కెట్.
సేమ్ ఇక్కడ అదే మనం బ్యాంకాక్లో ఇందిరా స్క్వేర్ పెద్ద పెద్ద మాల్స్లో చూసుకున్న లాంటి ఐటమ్సే అమ్ముతున్నారు. హ్యాండ్ మేడ్ ఐటమ్స్ అంటారు ఇట్లా అన్నిటిని. ఇది ఒకటి 100 బాట్లు అంటే 250 రూపాయలు, సారీ 300 రూపాయలు మన డబ్బుల్లో. చూద్దాం కొత్తగా ఏమైనా కనపడిద్దాం ఇక్కడ. వీటిని ఇక్కడ స్లష్ డ్రింక్స్ అంటారండి. 25 బాట్లు అంటే 25 × 3 75 రూపాయలు మన డబ్బుల్లో. కొంచెం ఎక్కువే, ఏం లేదండి. కూల్ డ్రింక్లో ఒక కప్పులో ఐస్ వేసి స్ట్రా పెట్టి ఇచ్చేస్తున్నారు అంతే. చాంగ్ మాయ్ వస్తే చూసే ప్లేసుల్లో ఈ సండే నైట్ మార్కెట్ కూడా ఒకటంట. మన వినాయకుడు బొమ్మలా ఉంది. వాట్ ఈస్ హిస్ నేమ్? Ganesh. Yeah. You know Ganesh? Yeah, I know. In India, very famous Ganesh. Yeah. You know his father name? Maybe the Kali. No Kali. Shiva. Shiva. Yeah. Next time you remember. Okay. Okay, bye. No. Indians giving right hand. Like. Yeah. Okay, brother. Thank you. That means good sign, huh? Yeah. Okay, bye. Peoples చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఇక్కడ. ఎన్ని కొబ్బరి నీళ్ళు 20 బాట్లు అంటే 60 రూపాయలండి. ఎంత ఒక పావు లీటర్ ఉంటుంది అంతే. మన సైడ్ వీధుల్లో అయితే ఇట్లాంటివి పెట్టి నేను ఎప్పుడు చూడలేదండి. మన గుంటూరు సండే మార్కెట్లో ఇంత నీట్గా ఇంత మంచిగా రోడ్లు అవన్నీ ఎక్కడికక్కడ ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నారు. ఎటువంటి గొడవ లేదు, ప్రశాంతంగా ఉంది. చూసుకోండి, నేను ఇంత క్లియర్గా మాట్లాడుతున్నా మీకు వినపడుతుంది నా మాట. అది సవాదికాబ్ చికెన్. యా నైస్ చికెన్ బట్ టూ మచ్ ఆయిల్. ఓ ఆయిల్ కూడా న్యాచురల్ కోకోనట్ ఆయిల్ వాడుతున్నారు. సూపర్. కోకోనట్ ఆయిల్ పర్లేదండి. కోకోనట్ ఆయిల్ అయితే గ్రేట్ అని చెప్పుకోవచ్చు. నైస్. దోశలా వేసేస్తున్నారు ఏదో పిండి కలిపి. చికెను, గోట్ మీట్, ఇదేంటబ్బా బీఫ్. ఇలా ఎక్కడికి వెళ్ళినా మ్యాంగో స్టిక్కీ రైస్ అయితే చూస్తాం. సవడికాప్ బంగాళదుంప చిప్స్ 60 బాట్లు అండి. 3 ఆర్లు 18, 180 రూపాయలు. కాకపోతే దాంట్లో ఆయిలే ఉంటుంది కదా. పోతే ఎండలు ఎక్కువ ఉంటున్నాయండి. బాగా వేడి ఆవిరి అయితే వస్తుంది. ఈ ఫ్యాన్ ఒకటి కొన్నాం మొన్న. ఎంత 200 బాట్లు అంటే 600 రూపాయలు. భలే గాలి వస్తుందండి బాబు. ఆహా భలే చల్లంగా ఉంది. ఇక్కడ ఏంది ఫుట్ మసాజ్ 180 బాట్లే అంట. తక్కువ రేట్ ఉంది బయటతో కంపేర్ చేస్తే. అంటే ఇక్కడ సండే మార్కెట్లో ఇది ఒకటి. అక్కడ చూసుకోండి, వాళ్ళు అందరినీ స్టూల్లో కూర్చోబెట్టి చేస్తున్నారు. పర్లా నైస్. అసలు జనాలు మామూలుగా లేరండి. సండే కదా కాబట్టి ఇంకా సండేనే ఉంటారు. అమ్మా మళ్ళీ అండి ఎక్కడికి వెళ్ళినా ఏది అమ్ముతున్నారు. రకరకాల ఫుడ్లు. కానీ ఆయిల్ మాత్రం అంతా సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారండి ఇక్కడ. అదొకటి కొంచెం నచ్చింది నాకు. ఐస్ క్రీమ్ ఏమో కానీ ఐస్ క్రీమ్ అమ్మాయి బాగుంది. ఆహా చూస్తుంటే నేను నూరు ఊరిపోతాను. ఈ ఐస్ క్రీమ్ వచ్చేసి
20 బాటిల్ అండి, అంటే 60 రూపాయలు అనమాట మన డబ్బుల్లో. ఎంత కష్టపడి డెకరేట్ చేసిందో. నైసా. జపనీస్ వంటకాలు, స్వీటు ప్లస్ మాంసం కలయిక. ఏదైనా 10 బాటిల్ అంట, హోల్సేల్కి పెట్టేశారు. నాకు ఈ ఫుడ్ ఐటమ్స్ మాత్రం కొంచెం రేట్ అయితే తక్కువ అనిపించింది. చూపించలేదు కదా మీకు, ఇది సోమ్తామ్ అంటారు దీన్ని, అంటే పపాయ థాయ్ సలాడ్. చాలా ఫేమస్ అండి బాబు అది. ఈ థాయిలాండ్లో లాటరీ టికెట్లు అయితే అమ్ముతారండి, బాగా ఫేమస్. కల్చరల్ పర్ఫార్మెన్స్ అయితే బాగా చేస్తున్నారు. నాకు ఇక్కడ అన్నిటికన్నా ఈ మసాజ్లే కొంచెం బాగా నచ్చినాయండి. వీళ్ళు 30 నిమిషాలకే 100 బాటిల్కి చేస్తున్నారు. నెక్స్ట్ టైం 100 baht. డ్రై ఫ్రూట్స్ 280 రూపాయలు అంట అరకిలో. అది అరకిలో 280 అంటే మొన్న నేను తీసుకున్నానండి 200, నాకు బ్యాంకాక్లో పడింది. ఇక్కడ కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇది, బట్ కానీ తినకూడదు, పంచదార ఉంటుంది. మా బొమ్మలు కూడా గీస్తున్నారు ఇక్కడ. కళాకారులు చాలా మంది ఉన్నారండి ఇక్కడ. అంత టాలెంట్ ఎక్కడి నుంచి వస్తుందో అసలు. యాస్టీస్ దింపేస్తున్నాడు. మా రంగుల టోపీలు భలే ఉన్నాయండి, పార్టీలకి పెట్టుకెళ్ళడానికి భలే ఉంటాయి. ఒక సెంటర్ లాంటి దగ్గరికి వచ్చాను. ఇక్కడికి చూడండి, ఇటు ఉంది. మనం ఇప్పుడు ఇటు నుంచి వచ్చాము, మళ్ళీ ఇదిగోండి ఇటు కూడా వెళ్ళొచ్చు. ఎటు వెళ్ళాలి? అన్ని వైపులు ఒకేలా ఉన్నాయి. చొక్కాలు బాగున్నాయండి. ఇక్కడ గుళ్ళు మాత్రం భలే ఉంటాయండి, అది నిజమైన బంగారం అన్నట్టు ఉండిద్ది. అమ్మో అసలు వెళ్ళే కొద్దీ వస్తానే ఉంటున్నాయండి. చూసినాయే ఇంకా. అది వచ్చేసి చాంగ్ మాయ్ పోలీస్ స్టేషన్ అండి, పెద్దది. ఇక్కడ వచ్చేసి మందు తాగడం కానీ పొగ త్రాగడం కానీ ఇట్లాంటిది ఏమైనా చేస్తే కనుక 5,000 బాటిల్ వరకు ఫైన్ అంట, అంటే మన డబ్బుల్లో 15,000 రూపాయలు. కూరగాయల్ని కూడా గ్రిల్ చేస్తున్నారండి. అమ్మ ఇక్కడితో అయిపోయిందండి. ఇంకా చాలా పెద్దది, దాదాపుగా 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చుంటాం. ఇప్పుడు ఇంకా ఈ వీడియోలో అయితే ఎండ్ చేసేస్తున్నానండి. చూసాం కదా ఈ నైట్ మార్కెట్కి ఎందుకు రావచ్చు అంటే, ఈ చాంగ్ మాయ్లో ఎవరైతే చాంగ్ మాయ్ వచ్చి షాపింగ్ చేయాలి, కొన్ని ఫన్ యాక్టివిటీస్ చేయాలి, మంచి ఫుడ్ ట్రై చేయాలి అనుకునే వాళ్ళు రావచ్చు. దాదాపుగా అన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయి. కొంచెం బార్గెనింగ్ కూడా చేయొచ్చు ఇక్కడ, వాళ్ళు చెప్పిన ప్రైస్కే తీసుకోవాలని లేదు. ఇంకా డిఫరెంట్ ఫుడ్లు కూడా ట్రై చేయొచ్చు మీరు. కొత్త చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. సో అది ఇంకా రేపు వచ్చేసి ఈ చాంగ్ మాయ్ సిటీ టూర్ అయితే కవర్ చేయడానికి ప్రయత్నిద్దాం మంచిగా. సో మరి ఇప్పటి వరకు వీడియో చూసారు కదా, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. ఉంటాను, బాయ్.